నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు ప్రతిసారి వాయిదా కోరుతా ఉన్నాడు. వెళ్ళి విచారణకి వెళ్ళి వాళ్ళ నాన్న ఏమంటా ఉన్నాడు, మాకు అసలు మందు వాసనే తెలియదు, నేను మందు వల్లనే నా తల్లిని కోల్పోయా, నా తండ్రిని కోల్పోయా, నా సోదరుని కోల్పోయాను, అసలు నా జీవితంలో నేను మద్యం ముట్టిందే లేదని చెప్పి ఆయన పెద్ద సద్గురులాగా చెప్తాడు కదా. మరి ఆయన కొడుకు నోటీసులు ఇస్తే నాకు వాయిదా కావాలని కోరుతాడేంది? వెళ్ళి చెప్పచ్చు కదా, మాకు సంబంధం లేదు, సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని రాజకీయ కక్షలో భాగంగా ఇరికిచ్చారని చెప్పి కోర్టుకు విన్నవించుకోవచ్చు కదా. విన్నవించుకోడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది, దాంట్లో వీళ్ళంతా నిందితులు కాబట్టి వాళ్ళు కోర్టుకి హాజరు కాకుండా వాయిదాలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసలు లిక్కర్ కుంభకోణమే జరగలేదంటారు, కోర్టులేమో వీళ్ళకు బెయిల్ వేయదు, వీళ్ళేమో కనీసం కోర్టుకు కూడా పోరు. ఇక్కడ చూడండి, మోహిత్ రెడ్డి అదే పనిగా వాయిదా కోరుతున్నారు, మధ్యంతర ఉత్తర్వులను అడ్డు పెట్టుకుంటున్నారు, విచారణ సాగదీస్తున్నారని సిట్ వాదనలు. వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు కూడా రాకుండా అదే పనిగా వాయిదాలు కోరుకుంటున్నారు. ఒకవేళ ఆ లిక్కర్ కుంభకోణంలో ఈయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఈయన కారు వాడకపోయి ఉంటే, ఆ వెంకటేష్ నాయుడు చూపించినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకు ఈయన తండ్రికి సంబంధం లేకపోయి ఉంటే, ఆ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం సభలకు చేర్చకపోయి ఉంటే వీళ్ళు, అదేవిధంగా ఈ రాయలసీమలో ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేశారో, లేకపోతే ఒంగోలు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున 2024లో పోటీ చేశారో వాళ్లకు అబ్బా కొడుకులు ఇద్దరు ఆ డబ్బులు చేర్చకపోయి ఉంటే ఈయన విచారణకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే ఆ పట్టుబడిన డబ్బులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళ బినామీ పేర్లతో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్లు కావచ్చు, అన్ని పక్కా ఆధారాలు సిట్ చేతిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోర్టుకి వెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మధ్యంతర బెయిల్ పొందారు. అదేవిధంగా ఈయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందంటే A39 అనుకుంటా, ఈయన A39గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, కానీ A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఎందుకంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ డబ్బుల రూటింగ్ ఏదైతే ఉందో ఆ మనీ రూటింగ్కి సంబంధించి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. ఆ రూటింగ్లో ప్రధాన పాత్ర పోషించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కాబట్టి ఆయనకైతే బెయిల్ రాలేదు. ఇక చూడండి, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పిటిషన్పై విచారణ జరగకుండా సాగదీస్తున్నారని వివరించారు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో ఆయన వాదనలు వినిపిస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు విచారణ జరగకుండా చూడాలన్నదే మోహిత్ రెడ్డి ఉద్దేశమని తెలిపారు. సో ఈయన విచారణకు వెళ్ళకపోతే వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటే జైలుకు వెళ్లకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చట్టానికి ఎవరు చుట్టం కాదు. వీళ్ళ తండ్రి గారు కూడా ఇలానే అనుకున్నారు, నా పేరే లేదు, మర్చిపోయారు, అసలు నేను కదా మెయిన్గా ఉండింది ఈ లిక్కర్ కుంభకోణంలో, కనీసం నా పేరే రాలేదని చెప్పి శ్రీలంకకు పారిపోతా ఉంటే పట్టుకొని ఆయనైతే లోపల వేయడం జరిగింది. సో ఈరోజు తప్పించుకోవచ్చు కాక రేపు వాయిదా వేస్తారు, రేపు తప్పించుకోవచ్చు, ఎల్లుంటికి వేస్తారు. ఏదో ఒక రోజు నువ్వు వాయిదాకు రావాల్సిందే, నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, మధ్యంతర బెయిల్, జైలుకు వెళ్ళవలసిందే. ఎందుకంటే సిట్ అధికారుల దగ్గర వాళ్ళను అరెస్టు చేయడానికి కావలసినటువంటి పక్కా ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పక్కా ఆధారాలతోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టే కోర్టులు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం లేదు. మోహిత్ రెడ్డి గారు కూడా త్వరలో వాళ్ళ తండ్రిలాగే జైలుకు వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈయన ఎన్నిసార్లు అటెండ్ కాకపోయినా ఇంకొకసారి అటెండ్ కాకపోతే ఆ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతే మళ్ళీ అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం మోహిత్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.